ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథున రాశికి ప్రస్తుతం రవి 2లో సంచారం. తర్వాత రవి కర్కాటక రాశి నుంచి 17వ తారీఖున సింహరాశిలోనికి ప్రవేశిస్తారు. అందువల్ల రవి సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, పండ్లు, ధాన్యాలు, ఔషధ ఉత్పత్తుల వల్ల ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి, అంటే పండ్ల వ్యాపారం, ధాన్య వ్యాపారం, ఔషధాలు వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అభివృద్ధి అనేటటువంటిది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఈ రకమైన వ్యాపారాలు మొదలు పెట్టడం వల్ల ఈ రాశి వారికి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి చాలా ఉంటుంది, కానీ తప్పదు. కుటుంబం విషయంలో జాగ్రత్త ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తని ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఆత్మీయుల సహకారం ఉంటుంది. కొత్త పనులు మొదలు పెడతారు, కొత్త ఆలోచనలు చేస్తారు, కొత్తగా ఆదాయ మార్గాలు కూడా వీరు వెతుక్కుంటూ ఉంటారు. అలాగా కొత్తగా ఏదైనా బిజినెస్ పెడదామన్నా, కొత్తగా ఏ రకంగా ఆదాయం పొందాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. ఈ రాశి వారు ఈ మాసంలో కొత్త ఆదాయ పద్ధతులు మొదలు పెట్టడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. అది ఈ మాసం మొత్తం కూడా మంచి శుభమే కనుక మంచి ముహూర్తం చూసుకుని బిజినెస్ ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే వీళ్ళకి కొత్త రకమైన ప్రణాళికలు వేసే ఆలోచన కూడా ఉంటుంది. అది కూడా వీళ్ళకి చాలా
మంచిగా జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏ ప్రణాళిక వేసినా కూడా అది సఫలీకృతం అవుతుంది. ఇలా అందరి సహాయ సహకారాలు వీళ్ళకుంటాయి. ఇంకా ఇతరుల సమస్యలు కూడా వీళ్ళకి చెప్పుకోవడం వల్ల వీళ్ళు వాటికి సరైన పరిష్కారాలు చూపించడం కూడా జరుగుతుంది. అంటే వీళ్ళు సలహాలు ఇచ్చినవి అది పాటించితే, ఎవరైతే అడుగుతారో వాళ్ళు పాటించితే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అందువల్ల అందరి మన్ననలు పొందుతారు. వీళ్ళు నలుగురికి ఉపకారం చేయాలని అనుకుంటారు కనుక అలా ఉపకారం చేయడం వల్ల అందరికీ వీళ్ళంటే ఇష్టం ఏర్పడుతుంది. అయితే అలసట అనేది ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉంచాలి. అకాల భోజనం చేయడం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు కరెక్ట్గా టైంకి భోజనం చేయడం చేయాలి. ఇక ఈ మాసంలో, శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. వరలక్ష్మి వ్రతం 8వ తారీఖున వచ్చింది, 9వ తారీఖు జంధ్యాల పౌర్ణిమ, 16వ తారీఖు కృష్ణాష్టమి. అందుకని వరలక్ష్మీదేవిని, మహాలక్ష్మిని ఈ మాసం వీళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ తృప్తి కొలది, వాళ్ళ శక్తి కొలది పూజించి మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని అనుకుంటున్నాను. ఇంకా ఈ 27వ తారీఖు ఆగస్టు 27 వినాయక చవితి వచ్చింది. విఘ్నాలకు మూల కారకుడైనటువంటి ఆ గణపతిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. అన్ని శుభాలకు గణపతి మూర్తుడు కనుక వీళ్ళు ఆ గణపతి పూజని, కృష్ణాష్టమి, కృష్ణుని, వరలక్ష్మీదేవిని, మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ రాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఈ రాశికి అధిపతి గురువు. వీరికి పంచమంలో రవి ఉన్నారు. అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే. అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే 5వ ఇంటి కారకుడు రవే. అట్లాగే వీరికి ఇప్పుడు మీనరాశి నుంచి 5వ ఇంట్లో రవి ఉన్నారు. అంటే పంచమం అంటే మంచి ఆలోచన, మంత్రసిద్ధి, పిల్లలు, ఇవన్నమాట. అందువల్ల వీళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఎందువల్లంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా, లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా, ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా, వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట. అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. వీళ్ళు నిర్విఘ్నంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి. కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు. వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళే అవకాశం ఈ మాసంలో కనపడుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు. అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లాంటివి, కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి. ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు. అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు, లేదా చేసే వాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో. అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది, వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది. వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారన్నమాట. అలాగే వీళ్ళకి మంచి జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో. వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉంటారో, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది. ఇంకా ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చకండి. వాళ్ళ గొడవల్లో మీరు కలుగజేసుకోకండి. అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి. ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు 5 శుక్రవారాలు వచ్చాయి కనుక 5 శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అలాగే గణపతిని 27వ తారీఖు గణపతి వినాయక చవితి అయింది. ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవి ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు.